ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అనే శ్లోకం యొక్క వ్యాఖ్యానంలో స్వామి పరాశర భట్టారకుల వారు భగవంతుడు కళ్యాణ గుణాకరుడు, హేయగుణములు లేనివాడు అని చెబుతూ అద్వైత మత సిద్ధాంతాన్ని ఖండిస్తూ విశిష్టాద్వైత మత స్థాపనని చేస్తున్నారు వ్యాఖ్యానంలో. అద్వైత మతానికి ప్రధానమైనటువంటి వారు శంకర భగవత్పాదులు. వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే బ్రహ్మ సత్యము జగత్ మిథ్య, భగవంతుడు ఉన్నాడు కానీ కనబడేటువంటి ప్రపంచం ఏది కూడా లేదు అని వారి యొక్క సిద్ధాంతం. ఆ ఆదిశంకరుల తర్వాత అద్వైత మతస్థుల్లో రెండు విధములైనటువంటి అద్వైత మతస్థులు ఉన్నారు. ఒకరు భాస్కరాచార్యుల వారు, రెండవది యాదవ ప్రకాశాచార్యుల వారు. అందులో భాస్కర అద్వైతాన్ని గురించి మనం క్రిందటి ప్రవచనంలో తెలుసుకున్నాం. వీరు ఆదిశంకరుల యొక్క అద్వైతంలా కాకుండా వీరికి కొంత మార్పుతోటి తమ అద్వైతాన్ని తెలియజేశారు. ఆదిశంకరుల యొక్క అద్వైతంలో జీవాత్మ పరమాత్మ అనేటువంటి ఇద్దరు లేరు, ఒకరే ఉన్నారు. ఆయన బ్రహ్మశబ్దం చేత చెప్పబడుతున్నాడు. జీవుడికి బ్రహ్మకి ఏమి తేడా లేదు, ఇద్దరు ఒకటే. జీవ బ్రహ్మ ఐక్యం శంకర భగవత్పాదులు చెప్పారు. చెబుతూ వీటికంటా వేరైనటువంటి ప్రపంచం అంటే ఈ ప్రకృతి ఏది కూడా లేదు, జగత్తంతా కూడా మిథ్య, ఉన్నట్టుగా కనబడుతోంది ఎండమావుల్లాగా అని అన్నారు. అలా కాకుండా భాస్కరాచార్యులు వారు ఏం చెప్పారంటే భగవంతుడితో పాటు జగత్తు కూడా అంటే ఈ ప్రపంచం కూడా సత్యమే. అంతేకాకుండా శంకరుల వరే వీరు భగవంతుడికి గుణములు లేవు అని చెప్పలేదు. భగవంతుడికి ఉండేటువంటి గుణాలన్నింటినీ కూడా ఒప్పుకున్నారు. బ్రహ్మసప్తం చేసి చెప్పబడేటువంటి భగవంతుడు సర్వజ్ఞత్వాది గుణ విశిష్టుడే అని అంగీకరించడం చేత వీరు శాంకర మతం కంటే కొంత భిన్నమైనటువంటి వారు. అయితే వీరు చెప్పింది ఏమిటంటే వీరి మతంలో ఈ జగత్తంతా కూడా జడమైనటువంటిది. అంటే జడమైనటువంటిది అంటే జగత్తంతా ఏమిటి, ఈ ప్రకృతి అంతా దానికి ఏమి జ్ఞానం ఉండదు. ప్రకృతి అంతా కూడా జడ స్వభావం కలిగి ఉన్నటువంటిది. కానీ పరమాత్మ జ్ఞానం కలిగినవాడు. అందువల్ల వీరి సిద్ధాంతంలో జడమైనటువంటి ప్రకృతి ఉన్నది, జ్ఞాన విశిష్టుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు. ఈ పరమాత్మ అనేటువంటి వాడు అనేక రూపాలని దాల్చుతున్నాడు, చేతన అచేతన రూపాలను. అంటే చైతన్యం కలిగినటువంటి రూపాలని తాను దాల్స్తున్నాడు, చైతన్యం లేనటువంటి అచేతన రూపాలని తాను దాల్స్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో కనబడేటువంటి ఈ దేవత, మనుష్య, జంతు, స్థావరములు, ఈ 4 రకాలైనటువంటి శరీరములు కూడా ప్రకృతి నుంచే పుట్టాయి. ఈ ప్రకృతి అనేటువంటిది మాయా అనబడేటువంటి ఉపాధి చేత ఏర్పడినటువంటిది. అంటే కనబడేటువంటి ప్రకృతి అంతా కూడా మాయా అనేటువంటి ఉపాధి అంటే కారణం. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేవతా శరీరం, మనుష్య శరీరం, జంతు శరీరం, స్థావర శరీరం, ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో తయారు చేయబడినటువంటివే. ప్రకృతి ఎలాగైతే జడమైనటువంటిదో
అదేవిధంగా దేవతా శరీరము జడమైనటువంటిదే, మానవ శరీరము జడమైనటువంటిదే, జంతు శరీరము జడమైనటువంటిదే, స్థావర శరీరము జడమైనటువంటిదే. ఎందువల్ల జడమైనటువంటిది అని చెప్తున్నారు అంటే లోపల జీవుడు అనేటువంటి వాడు ఉంటేనే దేవతైనా మాట్లాడతాడు, దివ్యత్వాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా మనిషి అనేటువంటి వాడు కదలికను కలిగి ఉంటాడు. ఏ ప్రాణైనా సరే లోపల జీవుడు ఉన్నప్పుడే దానికి కదలిక అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ జీవుడు అనేటువంటి వాడు బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఆ శరీరానికి ఏం కదలిక ఉండదు. అందువల్ల దేవతా శరీరమైన, మనుష్య శరీరమైన, జంతు శరీరమైన, స్థావర శరీరమైన లోపల జీవుడు ఉన్నప్పుడే దానికి జీవం. ఆ జీవుడు కనుక బయటికి వెళ్ళిపోతే దానికి జీవం అనేటువంటిది లేదు. అందువల్ల వారి యొక్క సిద్ధాంతంలో భగవంతుడికి ఈ ప్రకృతికి స్వాభావికమైనటువంటి భేదం ఉన్నది. స్వాభావికమైన భేదం అంటే ఏమిటన్నమాట? ప్రకృతి యొక్క స్వభావం ఏమిటండి అంటే జడ స్వభావం. పరమాత్మ యొక్క స్వభావం ఏమిటండి అంటే జ్ఞానస్వభావం. జ్ఞానస్వరూపం పరమాత్మ. జ్ఞానమే పరమాత్మ యొక్క స్వభావం కూడాను, జ్ఞానమే పరమాత్మ యొక్క గుణం కూడాను. అందులో ప్రకృతికి పరమాత్మకి స్వభావంలో తేడా ఉంది. కానీ జీవాత్మకి పరమాత్మకి ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి స్వభావం కలిగిన వారు. జీవబ్రహ్మములకు మాత్రం ఐక్యమే స్వభావము. జీవాత్మ జ్ఞానస్వరూపియే, పరమాత్మ జ్ఞానస్వరూపియే. ఈ విధంగా జీవాత్మ పరమాత్మ ఇద్దరికి యొక్క ఐక్యాన్ని చెప్పడం చేత వారు ఒక విధమైనటువంటి అద్వైతంగా మనకు చెప్పారు. అయితే ఏంటంటే వీరు ప్రపంచాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రపంచానికి, ప్రకృతికి జడ స్వభావం ఉందని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా పరమాత్మకి గుణములు కూడా ఉన్నాయి అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అయితే వీరు తర్వాత వచ్చినటువంటి యాదవ ప్రకాశుల యొక్క మతం. ఈ యాదవ ప్రకాశులు రామానుజుల వారికి బాల్యంలో వేదాంత గురువుగా ఉండినటువంటి వారు వీరు. అంటే వేదానికి అర్థాన్ని చెప్పడానికని ఉండినటువంటి యాదవ ప్రకాశులు. ఈ యాదవ ప్రకాశుల దగ్గర కొన్నాళ్ళు రామానుజుల వారి బాల్యంలో వేదాంతాన్ని నేర్చుకున్నారు. అయితే ఈ యాదవ ప్రకాశుల యొక్క మతం ఏమిటంటే బ్రహ్మమే నానా విధములైనటువంటి జీవరూపములుగా పరిణమించింది అని అంగీకరించడం చేత ఈ యాదవ ప్రకాశ మతం కూడా అద్వైతమే. రెండు లేదు, ఒకటే ఉంది. మీరు అనుకుంటున్నటువంటిది ఇదిగో ఈ ప్రపంచం వేరు, భగవంతుడు వేరు అనుకుంటున్నారు. కాదు, ప్రపంచము భగవంతుడు ఇద్దరు ఒకటే. ఎలా ఇద్దరు ఒకటే అంటే వారు ఏం చెప్తారంటే సముద్ర నీటిని చూస్తున్నాం, సముద్ర జలాన్ని. ఆ సముద్ర జలంలోనే తరంగాలు చూస్తున్నాం. ఆ సముద్ర జలంలోనే నురుగులను చూస్తున్నాం. ఆ సముద్ర జలంలోనే బుడగలను చూస్తున్నాం. ఇంతకీ సముద్ర జలంలో వచ్చేటువంటి తరంగములు, నురుగులు, బుడగలు ఇవన్నీ కూడా వేరువేరైనప్పటికీ కూడా అంతా కూడా ఏమిటి? జలతత్వమే కదా. సముద్రంలో ఉండేటువంటి తరంగాలు జల తరంగాలే, సముద్రంలో ఉండేటువంటి నురుగులు కూడా జలంతో ఏర్పడినటువంటి నురగలే, బుడగలు కూడా జలంతో ఏర్పడిన బుడగలే. కానీ ఒక్కొక్క దానికి వేరువేరైనటువంటి పరిణామాలను చూస్తూ ఉన్నాం. తరంగం ఒకలా ఉంది, నురుగు ఒకలా ఉంది, బుడగలు ఒకలా ఉన్నాయి. కానీ మొత్తానికి అన్ని జలతత్వమే కదా. అదేవిధంగానే యాదవ ప్రకాశులు ఏమంటారంటే లోకంలో కూడా ఇగో మనుష్య శరీరం, దేవతా శరీరం, అదేవిధంగా జంతు శరీరం, స్థావర శరీరం అని ఇలా పరిణామాలు చూస్తున్నాం. కానీ అన్నీ కూడా పరమాత్మ యొక్క తత్వమే అని వారు చెప్తారట. ఇది ఎలాంటిది అంటే ఇంకో ఉదాహరణ కూడా వారు చెప్పారు. బ్రహ్మ అనేటువంటి వాడే చేతన అచేతన జగద్రూపంగా స్వరూప పరిణామాన్ని పొందాడు. భాస్కర మతస్థులేమో జీవాత్మకి పరమాత్మకి స్వభావంలో ఐక్యము, భగవంతుడికి ప్రపంచానికి స్వభావంలో వేరువేరని చెప్పారు. కానీ యాదవ ప్రకాశులు ఏం చెప్తున్నారంటే స్వభావంలో కూడా స్వరూపంలో కూడా భేదం అనేటువంటిది ఉంది, పరమాత్మ స్వరూప పరిణామాన్ని పొందుతున్నాడు అని ఈ మతంలో చెప్తున్నారు. అంటే పరమాత్మయే తన స్వరూపాన్ని మార్చుకుని మార్పు పొంది తాను చేతన అచేతన రూపాలని తాను స్వీకరిస్తున్నాడు. ఎలాగైతే రాశీభూతమైనటువంటి మృత్తిక అంటే మట్టి కుండల కింద, మూకుళ్ళ కింద, చిప్పల కింద మారుతూ ఉన్నదో అదేవిధంగానే భగవంతుడు అనేటువంటి రాశి కూడా తానే దేవతల కింద, తానే మానవుల కింద
తానే జంతువుల కింద, తానే స్థావరముల కింద మారుస్తున్నాడు. అయితే మట్టితో తయారు చేయబడిన కొండలు, మూకుళ్ళు, చిప్పలు ఇవన్నీ కూడా మట్టితో తయారు చేయబడి వేరువేరు పేర్లతోటి, వేరువేరు వ్యవహారాలతోటి అవన్నీ కూడా వ్యవహరించబడుతున్నప్పటికీ కూడా మొత్తానికి అన్నీ మట్టే కదా. అదేవిధంగానే లోకంలో దేవతలని, మనుష్యులని, అదేవిధంగా జంతువులని, స్థావరములని అనేక నామములతోటి, అనేక వ్యవహారములతోటి లోకంలో అనేక మంది రకాలుగా నామరూప భేదములతో వ్యవహరింపబడుతున్నప్పటికీ కూడా అంతా బ్రహ్మమే. జడమైనటువంటి జగత్తునికి, అజడమైనటువంటి బ్రహ్మానికి కూడా ఈ మతంలో భేదము అభేదము రెండూ స్వాభావికములే. ఎలాగైతే మట్టి ఒక రూపాన్ని దాల్చి కొండకని చెప్పబడుతుంది, అదే మట్టి మూకుడులాగా మారుతుంది మూకుడు అంటున్నాం, చెప్ప కింద ఉంటే చెప్పు అంటున్నాం. కానీ మొత్తానికి మూకుళ్ళు, కొండలు, చెప్పులు అన్నీ మట్టితో తయారు చేయబడినటువంటివే కదా. అదేవిధంగా ఒక బంగారం ముద్దగా ఉన్నప్పుడు దాన్ని ముద్ద బంగారం అంటున్నాం, అదే బంగారం ఆభరణంగా మారితే ఆభరణ బంగారం అంటున్నాం. మొత్తం రెండు బంగారాలే కదా. ఉంగరంగా మారిందైనా ఆభరణ బంగారమైనా బంగారమే, చైన్గా మారినటువంటి బంగారమైన ఆభరణ బంగారమైన బంగారమే, బ్రాస్లెట్గా మారిన ఆభరణ బంగారమైన బంగారమే కదా. మొత్తానికి రెండూ కూడా బంగారమే కదా అని లోకంలో ఎలా అయితే చెప్తున్నాము, అదేవిధంగా యాదవ ప్రకాశులు అందరూ కూడా ఏమంటున్నారంటే పరమాత్మ అనేటువంటి వాడే ఆయా రూపాన్ని స్వీకరించినప్పుడు దేవతా రూపాన్ని స్వీకరిస్తే దేవత అంటున్నాం, మనుష్య రూపాన్ని స్వీకరిస్తే మనుష్యుడు అంటున్నాం, జంతు రూపాన్ని స్వీకరిస్తే జంతువు అంటున్నాం, స్థావర రూపాన్ని స్వీకరిస్తే స్థావరం అని అంటున్నాం. అన్న పరమాత్మ స్వరూప పరిణామాన్ని పొందుతున్నాడు. అదేవిధంగానే పరమాత్మ ఈ రూపాలన్నీ కూడా తాను చెదిరిపోతాయి. అంటే ఎలా అయితే ఇప్పుడు ఉంగరంగా ఉండేటువంటి కరిగించేస్తే మళ్ళీ ముద్ద బంగారం కింద ఎలా అయిపోతుందో, అదేవిధంగా మూకుడుగా ఉండేటువంటి మట్టితో మూకుడిని కాస్త చిదల కొట్టేస్తే ఎలా అయితే మట్టి అయిపోతుందో, అదేవిధంగా పరమాత్మ చెదిరిపోయినప్పుడు మరలా ఒకే స్వరూపం కింద మారిపోతున్నాడు. తానే అనేక రూపములుగాను మారుతున్నాడు, తానే ఒకే రూపంగాను ఉంటున్నాడు. ఈ విధంగా జీవబ్రహ్మాలకి రెండిటికీ కూడా భేదము అభేదము రెండూ స్వాభావికములే. బ్రహ్మకు పరిణామం అనేటువంటిది సహజ సిద్ధము అని ఈ యొక్క యాదవ ప్రకాశుల యొక్క ఆశయం అన్నమాట. అయితే ఈ వాదం కూడా సదా ఏకరూపమే ఉండటం చేత బ్రహ్మము నిర్వికారము అనేటువంటి తెలిపేటువంటి ప్రమాణాలకి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. భగవంతుడి గురించి వేదం ఏమో నిర్వికారుడు అంటే వికారం మార్పు లేనివాడు అని వేదం చెప్తోంది. కానీ వీరేమంటున్నారు, బ్రహ్మానికి మార్పు ఉందండి, మార్పు లేకపోవడం ఉందండి, రెండు చెప్తున్నారు. కానీ వేదమేమో భగవంతుడు నిర్వికారుడు అంటే మార్పు లేనటువంటి వాడు. విష్ణుదాసరామణంలో మనకు శ్లోకం వస్తుంది కదా, అవికారాయ శుద్ధాయ, వికారం లేనటువంటి వాడు. వికారం అంటే మార్పు లేనివాడు, అవికారాయ అంటే మార్పు లేనటువంటి వాడు, వికారం అంటే మార్పు. కానీ వీరేం చెప్తున్నారు, పరమాత్మకి మార్పు ఉంది, మార్పు లేకపోవటం ఉంది. ఏదో ఒకటే కదా ఉండాలి, మార్పు లేకపోవడం ఏమిటి, ఏదో మార్పు ఉండడం ఏమిటి? ఇలాగా పరమాత్మకి ఈ మతంలో భేదము అభేదం రెండు స్వాభావికములే అని వీరు చెప్తున్నారు. కానీ ఇది వేద ప్రమాణానికి ఇది పూర్తిగా విరుద్ధం. వెనుక చెప్పినటువంటి భాస్కర మతం వలె బ్రహ్మమునికే సకల సద్గుణములతో పాటు దోషాలు కూడా అంటగట్టినట్టయింది వీరి మతంలో. అంటే ఏమిటి, పరమాత్మ అనేక రూపాలను దాల్చినప్పుడు ఆ రూపాల దగ్గర స్వభావాలు వస్తాయి. ఇప్పుడు జంతు రూపాన్ని దాల్స్తే జంతు లక్షణాలు వస్తాయి. స్థావర రూపాన్ని స్వీకరిస్తే వీళ్ళ సిద్ధాంతం ప్రకారం స్థావర లక్షణాలు రావాలి. ఇప్పుడు స్థావరం అనేటువంటి దానికి చైతన్యం ఉండదు, అప్పుడు పరమాత్మకి చైతన్యం లేదా? జంతువు అనేటువంటిది జ్ఞానం ఉండదు, అప్పుడు పరమాత్మ జ్ఞానం లేదా? కానీ యాదవప్రకాశం ఏమంటారంటే అవును, జంతు రూపాన్ని స్వీకరిస్తే పరమాత్మ కూడా జ్ఞానం ఉండదు, స్థావర రూపాన్ని స్వీకరిస్తే పరమాత్మకు కూడా చైతన్యం అనేటువంటిది ఉండదు. కానీ దేవతా శరీరాన్ని మానవ శరీరాన్ని స్వీకరిస్తే పరమాత్మ చైతన్యం అనేటువంటి ఉంటుంది. అదే పరమాత్మ చైతన్యము కలిగిన వాడు, చైతన్యము లేనటువంటి వాడు, రెండింటినీ వాళ్ళు చెప్తున్నారు. అది ఎలా కుదురుతుందండి? పరమాత్మ అనేటువంటి వాడు చైతన్యం పరమచేతనుడు అని కదా వేదాలని కూడా తెలియజేస్తున్నాయి. అసలు మార్పు లేనివాడు అని కదా వేదములన్నీ తెలియజేస్తున్నాయి. మీ మతం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు అని భట్రవారు ఈ మతాన్ని ఖండిస్తున్నారు. భగవద్ రామాంజలి వారికి వేదార్థ సంగ్రహాన్ని ఆధారంగా చేసుకుని భగవద్ రామాంజలి వారు ఈ భాస్కర అద్వైతాన్ని, యాదవ అద్వైతాన్ని రెండింటి కూడా తమకి వేదార్థ సంగ్రహంలో ఉట్టంకిస్తూ భాస్కర అద్వైతములో ఉపాధితో కూడి ఉన్నప్పుడే బ్రహ్మానికి దోషాలు ఉన్నాయని వారు చెప్పారు. పరమాత్మ అనేటువంటి వాడు ఉపాధితో కూడి ఉన్నప్పుడు అంటే ఏమిటి, ఈ ప్రపంచంలో కూడి ఉన్నప్పుడే
ఆ ప్రపంచానికి సంబంధించిన దోషాలు ఆయనకు అంటుతాయి. ఆ ప్రకృతికి సంబంధించినటువంటి శరీరం కనుక పోతే లోపల జీవుడు అనేటువంటి వాడు ఎలాగైతే పరమ పవిత్రమైనటువంటి వాడో తర్వాతనే పరమాత్మ అనేటువంటి వాడు చాలా పవిత్రమైనటువంటి వాడు. ఆయన జ్ఞానం ఏమి కాదు. అయితే పరమాత్మ జ్ఞానంతో పాటుగా గుణాలతో పాటుగా దోషాలు కూడా అంటుకుంటాయి అని భాస్కరోద్వైతంలో చెప్పారు కదా. అయితే వీరు ఉపాధి సంబంధం లేనటువంటి బ్రహ్మస్వరూపం అంతా కూడా సద్గుణాస్పదమే అని వాళ్ళు చెప్పారు. ఆ ఉపాధి కనుక తొలగిపోతే అంటే శరీరం కనుక తొలగిపోతే పరమాత్మకి సద్గుణం అనేది తప్ప దుర్గుణం లేదు అని చెప్పడంలో అది పర్వాలేదండి. భాస్కర మతం గుడ్లో మెల్లవంటిది. కానీ ఈ యాదవ అద్వైతం ఏమిటండి, బ్రహ్మ సంపూర్ణంగానే జీవ జగద్రూపాన్ని పరిణమించడం చేత గుణాలు దోషాలు ఎప్పుడూ సర్వదా పరమాత్మను విడవకుండా చేరు ఉంటాయని చెప్పడం చేత బ్రహ్మ స్వశబ్దం చేసి చెప్పలేని పరమాత్మ గౌరవాన్ని కాపాడలేనటువంటి మతం అయిపోయింది కదా ఈ యాదవ ప్రకాశ్ మతం. భాస్కర మతం పర్వాలేదు, భగవంతుడికి గుణములు దోషములు రెండూ ఉన్నాయి. అయితే దోషాలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయంటే దోషాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండవండి. దోషాలు పరమాత్మ ఆయా శరీరంలోని ప్రవేశించినప్పుడు అంటే ఈ ప్రకృతిని తాను స్వీకరించినప్పుడు అప్పుడు పరమాత్మకి దోషాలు అంటుతాయి. ఎందుకంటే ప్రకృతి అనేటువంటి జడస్వభావం కలిగినటువంటిది కాబట్టి ఆ జడస్వభావమైన ప్రకృతిని తాను శరీరంగా స్వీకరించినప్పుడు అప్పుడు దానికి సంబంధించిన దోషాలు ఈయనకి అంటడానికి అవకాశం ఉంటుంది. ఆ పైన ఉండేటువంటి ప్రకృతి ఆ శరీరం కనుక పోయినట్లయితే అది దేవతా శరీరమో లేదా మనుష్య శరీరమో స్థావర అన్ని శరీరాలు కూడా ప్రకృతిని తయారు చేయనటువంటివి కదా. ఆ ఉపాధి అనేటువంటి తొలగిపోతే పరమాత్మకి దోషాలు అనేటువంటి ఉండవు, కేవలం గుణాలు మాత్రమే ఉంటాయి అని వారు చెప్పారు. దానివల్ల ఏమైంది, దోషం అనేది శాశ్వతంగా ఉండవు. ఏదో కొన్న శరీరం ఉన్నంతసేపే, ప్రాకృతమైనటువంటి శరీరం ఉన్నంతసేపే పరమాత్మకి దోషాలు అంటుకుంటాయి తప్ప ఆ ప్రాకృతమైనటువంటి శరీరం తొలగిపోతే, ఆ ఉపాధి తొలగిపోతే పరమాత్మకి దోషాలు ఉండవు. ఇంక అప్పుడు సద్గుణమే ఉంటుంది అని పరమాత్మకి బ్రహ్మస్వరూపం అంతా కూడా సద్గుణాస్పదమే అని ఉపాధి సంబంధం లేనప్పుడు వాళ్ళు అంగీకరించడం చేత అది గుడ్లో మెల్ల పర్వాలేదు. గుణాలు ఉన్నాయి దోషాలు ఉన్నాయి అన్నారు. అయితే దోషాలు శాశ్వతంగా ఉండవు, గుణాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి అన్నారు. కానీ ఈ యాదవ ప్రకాశులు ఏమంటారు, పరమాత్మకి గుణములు ఉంటాయి దోషములు ఉంటాయి, గుణములు శాశ్వతంగానే ఉంటాయి దోషములు శాశ్వతంగానే ఉంటాయి అని వారు చెప్పడం చేత పరమాత్మ నిర్వికారుడు అనే చెప్పబడేటువంటి వేదం యొక్క సిద్ధాంతానికి ఇది విరుద్ధంగా ఉంది అన్నది సరైనటువంటిది కాదు. ఈ సందర్భంగా భట్రవారు చెప్పదలసింది ఏమిటంటే, ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తు చెప్తోంది కదా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే శృతివాక్యాన్ని బట్టి మనస్సుకి అందనటువంటి వాడు బ్రహ్మము అంటే పరమాత్మ అని చెప్పారు. కానీ అద్వైతులు ఏమంటారంటే, మనస్సుకి వాక్కుకి అందనివాడు అంటే పరమాత్మ సర్వప్రమాణములకి కూడా అతీతమైనటువంటి వాడు, అసలు ఏ ప్రమాణాల చేత చెప్పడానికి వీల్లేనటువంటి వాడు భగవంతుడు అని అన్నారు వాళ్ళు. అలా చెప్తే అలా కుదరదు అని మన భగవద్ రామాంజుల వారు బారాసర భట్టారకులా చెప్తున్నారు. ఎందువల్లంటే శాస్త్రం మనకి ఏ పదార్థమైనప్పటికీ కూడా ప్రత్యక్షము అనుమానము శాస్త్రము అను ప్రమాణాలకు అందినప్పుడే అది పదార్థంగా చెప్పబడు. ఒకటి ప్రత్యక్షంగా అయినా దేనిని తెలుసుకోవాలి, లేదా అనుమానించి తెలుసుకోవాలి, లేదా ప్రత్యక్షానికి అనుమానానికి అందనటువంటి విషయాలు శాస్త్రం అనేటువంటి శబ్ద ప్రమాణం చేత అందింపబడతాయి కాబట్టి శబ్ద ప్రమాణం చేతనే అందుకోవాలి. ఈ మూడు ప్రమాణముల చేతనే సామాన్యంగా లోకంలో ఏ పదార్థమైనా నిర్ణయించబడుతుంది, ఇది పలానా పదార్థం అని. అసలు ప్రత్యక్షానికి అందక అనుమానానికి అందక ఈ రెండింటికి అందనటువంటి విషయాన్ని శాస్త్రం అనే శబ్ద ప్రమాణం చెప్తుందంటే ఆ శాస్త్రమైనగా చెప్పే శబ్ద ప్రమాణానికి కూడా భగవంతుడు అందకపోతే ఇంకా ఆయన దేంతో చెప్పాలి? ప్రమాణం అనేటువంటిది లేకుండా ప్రమేయాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం మనం? ప్రమేయం గురించి తెలుసుకోవాలంటే ప్రమాణం అనేటువంటిది ఉండాలి. ఆధారం అనేటువంటిది లేకుండా ఆధేయం అనేటువంటిది ఉండదు. ప్రమాణం లేకుండా ఏ పదార్థం కూడా చెప్పబడదు. లోకంలో ప్రత్యక్షంగానో లేదా అనుమానంగానో శాస్త్రం ప్రమాణించే ఒక పదార్థం అందబడితేనే అది పదార్థం అనబడుతుంది తప్ప ఏ ప్రమాణం చేతను ఇది కలదు అని గ్రహించలేనప్పుడు అప్పుడు ఆ పదార్థం పదార్థంగా చెప్పబడదు. ఎలాగంటే ఆకాశంలో ఏదో తామర పుష్పంలాగా గగన కుసుమంలాగా అంతా శూన్యమైపోతుంది కదా, తుచ్చమైపోతుంది కదా. అప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు పరమాత్మ దేనికి అందనివాడు అని యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే శృతివాక్యాన్ని మీరు దేనికి అందరం వేదమే చెప్తోంది కదా, దానికి విరుద్ధమైన అర్థం చెప్తే ఆ అర్థం సరైనటువంటి అర్థం కాదు.
యథోవాచోహ ఇత్యాది శృతులకి మరి ఏ ప్రమాణాలకి అందనిది అని మీరు చెప్పేట అర్థం సరికాదు. మరి ఏమర్థం చెప్పాలండి? మీరు చెప్పినట్టుగా అసలు దేనికి అందనవాడు అని అంటే నా తల్లి వంధ్య అనేటువంటి మాట లాంటిది. అది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మం కలదని నోటితో చెప్పేటువంటి అది ఆ శృతి వాక్యం. శృతి ఏం చెప్తోంది? సృష్టికర్త అయినటువంటి వాడు బ్రహ్మ అని చెప్పింది. మరి ఆ బ్రహ్మ సృష్టికర్త అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మ అసలు ఏనికి అందనవాడని చెప్తే అది ఎలా కుదురుతుంది? ఆ వేదమే పరమాత్మ ఆనందం బ్రహ్మణో విద్వాన్, భగవంతుడు ఆనందం అనేటువంటి స్వభావాన్ని కలిగినవాడు, ఆనంద స్వరూపుడు భగవంతుడు అని చెప్పింది. మరి ఆనంద స్వరూపుడు భగవంతుడు అని చెప్పినప్పుడు మరి అసలు పరమాత్మకి అసలు ఆ గుణాన్ని చెప్పడమే వీలు కాదంటే అప్పుడు మరి ఆ మాట ఏం కావాలి? అంతేకాకుండా వ్యాసుడు పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేయాలని వేదం యొక్క అర్థాన్ని తెలియచేయడం కొరకు బ్రహ్మసూత్రాలు అనేటువంటి దాన్ని రచించాడు. ఆ బ్రహ్మసూత్రాల ప్రారంభంలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస, తర్వాత పరమాత్మను గురించి తెలుసుకుందాం అని ఆయన ప్రారంభం చేశాడు. తెలుసుకోలేంది అని అంటే ఇంక దేని గురించి తెలుసుకోవాలి? అప్పుడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే వాక్యానికి అర్థమే లేదు కదా. అంతేకాకుండా ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తు కూడా బ్రహ్మ యొక్క ఆనందాన్ని గురించి చెప్పాలని, పరమాత్మ యొక్క ఆనందాన్ని కొలవాలంటే ఎలా కొలవాలి? ఎన్నో కొలవాలంటే ఏదో కొలబద్ద ఉండాలి కదా. అప్పుడు ఏం చేసింది ఆనందవల్లి? ముందు మనుషుడి యొక్క ఆనందాన్ని తీసుకుంది. ఆ ఆనందాన్ని చూసింది. మనుషుడి యొక్క ఆనందం ఇదో ఈ పాటి అని అనుకుంటే ఇట్లాంటి ఒక 100 మనుషుల యొక్క ఆనందంతో పరమాత్మక ఆనందాన్ని పోలుద్దాం అని చూసింది. చూస్తే సరిపోలేదు. స ఏకో మానుష ఆనంద అని పరమాత్మక ఆనందాన్ని కొలవడానికి ఇగో స ఏకో మానుష ఆనంద, మనుష్య యొక్క ఆనందం ఇది. తేయే శతం మానుష ఆనందా, ఇలాంటి ఒక 100 మనుష్యుల యొక్క ఆనందాన్ని కలిపితే పరమాత్మక ఆనందం కలిపి వీలవుతుందేమో పోలిగా అంటే చూస్తే 100 మనుషుల ఆనందాన్ని చూసి పరమాత్మ ఆనందం చూస్తే పరమాత్మక ఆనందం పర్వతంలో ఉందట. 100 మనుషుల యొక్క ఆనందం అనేటువంటి ఆ యొక్క పరిమాణం కాస్త ఒక అణువులో ఉందట. పోనీ మనుషుని ఆనందం కొలవడానికి వీలు పడలేదు. తర్వాత సయేకో గంధర్వ ఆనంద, గంధర్వుని యొక్క ఆనందం కొలుద్దాం. ఎందుకంటే మనుషుల కంటే దేవతలు గొప్పవారు, దేవతలు గంధర్వులు అనేటువంటి వాళ్ళు గొప్ప, గంధర్వులు గొప్పవారు కాబట్టి గంధర్వుడి యొక్క ఆనందంతో కొలుద్దాం అనుకున్నారు. పోనీ ఆ గంధర్వుడి యొక్క ఆనందంతో కొలుద్దాం అనుకుంటే అలాంటి 100 మంది ఆనందంతో పోల్చినా కూడా పరమాత్మ యొక్క ఆనందం అనేటువంటిది పర్వతంలాగా కనబడుతుంది తప్ప వీరి ఆనందం పరమాణులాగా ఉంటుంది. పోనీ వారికన్నా దేవతలో ముఖ్యమైన ఇంద్రుడు, ఆ తర్వాత పైన ఉండేటువంటి బ్రహ్మ, ఇలాగ బ్రహ్మగారి ఆనందం వరకు వెళ్ళారు. బ్రహ్మగారి ఆనందాన్ని కొలతో వేద్దాం అని చెప్పి పరమాత్మ ఆనందాన్ని బ్రహ్మానందాన్ని చూస్తే అలా ఉంటే బ్రహ్మలు ఒకళ్ళు లేరు, అనేక కోట్ల బ్రహ్మలు ఉన్నారు. అలా ఒక బ్రహ్మ యొక్క ఆనందంలో పరమాత్మ ఆనందం ఏమైనా ఎంత ఇలా ఒక బ్రహ్మ యొక్క ఆనందానికన్నా ఒక 2 రెట్లు ఉన్నవాడండి అని చెప్పేద్దాం అనుకుంది. ఎందుకంటే మనుష్యుడి కంట గంధర్వులు గొప్పవారు, గంధర్వుల కన్నా దేవతలు గొప్పవారు, దేవతల్లో ఇంద్రుడు గొప్పవాడు, ఇంద్రుడి కంటే బ్రహ్మ గొప్పవాడు కాబట్టి ఇలా వీళ్ళందరూ మనకంటే వాళ్ళు గొప్ప వైభవం కలిగిన వారు కదా. అలా బ్రహ్మ యొక్క ఆనందంతో పరమాత్మక ఆనందం కొలవడం వీలవుతుందేమో అని ఒక బ్రహ్మగారి ఆనందం కొలుద్దామని చూస్తే ఆ ఒక బ్రహ్మగారి ఆనందం చూసినా పరమాత్మక ఆనందంతో పోల్చి చూస్తే పరమాత్మక ఆనందం అప్పుడు కూడా పరమాణుగానే ఉంది. ఇది ఎలా ఉందంటే మనం చూడండి, ఇక్కడి నుంచి ఆకాశం చూస్తూ ఉంటాం. ఆకాశం చూస్తుంటే అక్కడెక్కడో మన రాజమండ్రి చివర ఆసరా కింద దిగిపోతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఆకాశం అలా కింద దిగినట్టుగా ఉంటుంది. కానీ మీరు ఎంత దూరం వెళ్ళినా సరే ఇంకో కొంత దూరంలో ఆకాశం దిగిపోతున్నట్టుగా ఉంటుంది. సముద్రం ఒడ్డు నుంచి మనం చూస్తుంటే అక్కడెక్కడో చివరిన ఆకాశం సముద్రంలో దిగిపోతున్నట్టుగా ఉంటుంది. ఓడ వేసుకుని ఎంత దూరం వెళ్ళండి ఆకాశం దిగుతుందా కిందకి? ఎక్కడ దిగదు. అలాగే పరమాత్మ యొక్క ఆనందాన్ని కూడా కొలిచేటప్పుడు మనుష్య ఆనందంతో కొలిచిన, గంధర్వానందంతో కొలిచిన, ఇంద్రుడి యొక్క ఆనందంతో కొలిచిన, బ్రహ్మ యొక్క ఆనందంతో కొలిచిన పరమాత్మ యొక్క ఆనందం మాత్రం పర్వతంలాగే కనబడుతుంది తప్ప వీరి ఆనందం అణువు కింద పరమాణు కింద కనబడుతుంది. ఇలా ఎన్ని విధములుగా చూసినా, ఎన్ని 100 మనుషుల ఆనందంతో పోల్చినా, ఎన్ని 100 గంధర్వుల యొక్క ఆనందంతో పోల్చినా, ఎన్ని 100 బ్రహ్మగారి యొక్క ఆనందంతో పోల్చినా పరమాత్మ యొక్క ఆనందం మాత్రం అసలు కొలవడానికి వీలు పడలేదు. దాంతో ఏం చెప్పిందంటే వేదం, పరమాత్మ హద్దులేనటువంటి ఆనందం కలిగినవాడు. హద్దులేని ఆనందాన్ని ఎలా కొలవాలి? హద్దుకి లోబడింది అయితే మనస్సుతోనో వాక్కుతోనో కొలవచ్చు. కానీ పరమాత్మ యొక్క ఆనందం మనసుతో కూడా ఊహించడానికి వీలైనటువంటి వైభవం ఉంది కాబట్టి
ఊహించలేనటువంటి అపరిమితమైనటువంటి ఆనందం కలిగిన వాడు పరమాత్మ అని చెప్పాలి తప్ప ఈ యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే పదానికి అసలు ప్రమాణానికే అందనటువంటి ఆనందం కలిగిన వాడు అని చెప్పడానికి ఏదైనా సరే ప్రమాణానికి అందనటువంటిది ఏముండదు. అంటే అందనటువంటిది ఏమిటంటే చెప్పడానికి వీలు లేకపోవడం, అంటే అపరిమితమైందని చెప్పాలి తప్ప అసలే లేదండి. సున్నాను ఇన్ఫినిటీ రెండు ఒకటేనా? సున్నా అంటే అసలు ఏమి చెప్పడానికి విలువ చెప్పడం లేదు. ఇన్ఫినిటీ అనంతం, అంత మాత్రాన అనంతము చెప్పలేందే సున్నా చెప్పలేందే ఎంత అని. అలాగని సున్నా అనంతం ఒకటా? కాదు. అందువలన మన రామానుజ సిద్ధాంతంలో ఏం చెప్పారంటే మనస్సుకు ఊహించలేనటువంటి అపరిమిత ఆనందం కలిగిన వాడిని చెప్పాలి తప్ప అసలు ఆయన ఆనందమే లేదు, ప్రమాణం చెప్పడానికే లేదు అంటానికి వీల్లేదు అని చాలా చక్కగా ఈ యాదవ ప్రకాశుల యొక్క, భాస్కర మా ఆచార్యుల యొక్క, అదేవిధంగానే శంకర భగవత్పాదుల యొక్క అద్వైతాన్ని చక్కగా ఖండిస్తే మీరు అనుకున్నటువంటి ఉద్దేశం కరెక్ట్ కాదు. శంకర భగవత్పాదులాగా పరమాత్మ నిర్గుణుడు అంటానికి వీల్లేదు. ధ్యేయ గుణములు లేనివాడనండి, కళ్యాణ గుణం కలిగిన వాడని ఒప్పుకోవాలి. అదేవిధంగా భాస్కరాచార్యుల వారు చెప్పినట్టుగా పరమాత్మకి గుణములు ఉన్నాయి, దోషములు ఉన్నాయి. దోషాలు ఒకప్పుడు పోతాయి, అదేవిధంగా ఒకప్పుడు గుణములు అనేటువంటివి శాశ్వతంగా ఉంటాయి, దోషాలు శాశ్వతంగా ఉంటాయి. ఒకప్పుడు దోషాలు వస్తుంటే పోతుండే అని చెప్పండి. వస్తూ పోతూ ఉంటే దాని పవిత్రమైనదని అనరు. పరమాత్మ అనేటువంటి పరమ పవిత్రములకే పవిత్రమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్తూ ఉంటే, పవిత్రం అంటే ఏమిటి? దోషం లేనటువంటిదే కదా పవిత్రం. మరి దోషం వచ్చిపోస్తే అది పవిత్రం ఎలా అవుతుంది? అవ్వదు కదా. అన్నారు మీరు చెప్పినటువంటి పద్ధతి సరైనటువంటిది కాదు. అదేవిధంగానే యాదవ ప్రకాశులు చెప్పినట్టుగా పరమాత్మ అనేటువంటి వాడు తాను అనేక రూపాలను దారుస్తున్న, అనేక పరిణామాలు దారుస్తున్న, స్వరూప పరిణామం పొందుతున్నాడు. తానే చేతనముల కింద అచేతనముల కింద మారుతున్నాడు. కాబట్టి పరమాత్మ గుణాలు దోషములు శాశ్వతంగానే ఉంటాయి అని మీరు చెప్పేటువంటి విధము కూడా సరైనటువంటిది కాదు. పరమాత్మ అనేటువంటి వాడు గుణములు మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడు, దోషము లేనటువంటి వాడు. అసలు మార్పు అనేటువంటిది కలిగినటువంటి వాడు కాదు పరమాత్మ. నిర్వికారుడు పరమాత్మ. మార్పేని స్వరూప పరిణామం అనేటువంటిది ఎప్పుడు కూడా పరమాత్మలో ఉండదు అని అనేక ప్రమాణ శ్లోకముల ద్వారా భట్టర్ వారు రామానుజుల వారి యొక్క సిద్ధాంతాన్ని చాలా గొప్పగా స్థాపించడం ఇక్కడ జరిగింది. వేద విదితమైనటువంటి విశిష్టాద్వైతమే అని భీష్మపితామహుడు చెప్పినటువంటి వాక్యం ప్రకారం యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మన అని చెప్పడం చేత పరమాత్మ అనేక గుణములు కలిగి ఉన్నటువంటి వాడు, అనేక విధములైనటువంటి వైభవం కలిగినటువంటి, మాటకి మనస్సుకి కూడా అందనటువంటి వైభవం కలిగినటువంటి వాడు అని చెప్పడమే సమంజసమైనటువంటిదని చెప్పి చాలా అటువంటి పరమాత్మ యొక్క నామములను, ఆ నామంలో ఉండేటువంటి గుణాలని భీష్మ పితామహుడు ధర్మరాజు ఉపదేశం చేస్తున్నాడు అని చెప్పి ఈ శ్లోక వ్యాఖ్యానాన్ని చాలా చక్కగా ముగిస్తున్నారు పరాశర భట్టారకుల వారు. మరిన్ని విషయాల్ని తర్వాత ప్రవచనంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.